గుడ్ మార్నింగ్ అమ్మా. నేనే ఇంకా నేను లేపుదామని వచ్చాను, ఈలోగా నువ్వే లేచిపోయావు. టైం అయితే అవుతుంది కదమ్మా, ఎక్కువసేపు పడుకుంటే బద్ధకం వస్తుందని లేచిపోయా. వెరీ గుడ్ అమ్మా, అలానే ఉండాలి, బద్ధకంతో అస్సలు ఉండకూడదు. సరే అమ్మా. ఎలానో తొందరగా లేచావుగా, అలానే తొందరగా నీ పనులన్నీ చేసేసుకో. నాకు చాలా ఇంట్లో పని ఉంది, నేను వెళ్తాను. సరే అమ్మా, నీ పనులు నువ్వు చేసేసుకో, నా పనులు నేను చేసేసుకుంటా. సరే తల్లి. టిఫిన్ కూడా నువ్వే పెట్టుకొని చేసేస్తున్నావమ్మా? అమ్మా, నీకు ఇంట్లో పనులు ఎక్కువ ఉన్నాయని నేను పెట్టుకొని తినేస్తున్నా. మంచి పిల్లలు అంటే అలానే ఉండాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. నీకు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి కదమ్మా, మళ్ళీ నా పనులు నీకెందుకు చెప్పమని నేను పెట్టుకొని తినేస్తున్నా. అమ్మో, నా కూతురు నన్ను ఎంత బాగా అర్థం చేసుకుందో. సరే గానీ నువ్వు టిఫిన్ తిన్నావా అమ్మా? ఇంకా లేదమ్మా, పనులు అయ్యాక తింటాను. ఇప్పుడు తినే అమ్మా, తర్వాత పని చేసుకోవచ్చులే. కావాలంటే నేను కూడా నీకు సాయం చేస్తాలే. నా బంగారు తల్లి, ఎంతైనా ఆడపిల్లలు ఆడపిల్లలే, ఎంత బాగా అర్థం చేసుకుంటుందో. సరే అమ్మా, రా కూర్చో. వీడు ఇంకా పడుకొని ఉన్నాడు. అమ్మ లేపకుండా ఒక్కరోజైనా లెగుద్దామన్నది ఎప్పుడు ఉండదు. రే లేగు. అమ్మ, నాకు నిద్ర వస్తుంది. ఇంకెంతసేపు పడుకుంటావురా? పడుకున్న చాలే. అమ్మ, నన్ను డిస్టర్బ్ చేయకు. అంతంతసేపు పడుకుంటే బద్ధకం అలవాటు అయిపోతుంది రాలే. ఇంకాసేపు పడుకుంటా. అబ్బబ్బా, వీడికి తిన్నగా చెప్తుంటే అర్థం అవ్వట్లేనట్టుంది. లేవరా రే. ఎందుకమ్మా అలా అరుస్తావు? అసలు నువ్వెందుకు కోపడుతున్నావురా? ఇంట్లో పని అంతా చేసుకుని నిన్ను లేపడం కూడా ఒక పెద్ద పని అయిపోతుంది. దానికి నాకు చిరాకు రావాలి, నేను కోపడాలి. నువ్వు తీరిగ్గా పడుకుని లేచింది కాక నీకెందుకు కోపం వస్తుంది? సరే లేచాను కదా, చెప్పు. తిన్నగా లేచావు కదా, అలాగే వెళ్ళి నీ పనులన్నీ నువ్వే చేసుకో. నాకు అసలు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి, నన్ను మాత్రం విసిగించుకో. సరేలే. అమ్మా, ఇక్కడ పేస్ట్ లేదు. అక్కడే ఉంటా చూడరా. నువ్వు వచ్చి తీయు. ఇక్కడే ఉంది కదరా, ఒకటే దగ్గర చూస్తావా? కళ్ళు అటు ఇటు తిప్పవా? వెళ్ళ. అమ్మా, టవలేది? ఏరా, తీసుకెళ్ళడం తెలీదా? మర్చిపోయానమ్మా. మర్చిపోతావు, అన్ని అందించాలి చేతికి. తీసుకె. ఆ తలుపు వేసుకొని స్నానం చేయి. అమ్మా, బట్టలు వేసుకోవాలి. అక్కడ ఉన్నాయి కదరా, ఏవో తీసేసుకో. నాకు తెలియదు, నువ్వే తీసివు. మరి ఏం తెలుసురా నీకు? వేసుకోవాల్సిన బట్టలు కూడా అన్ని అమ్మే తీసివ్వాలి. ఏది తెలియదంటావు. ఇంకా నేను బట్టలు కూడా నన్ను ఏమన్నావు కాదు. వీలైతే అవి కూడా వేసేయమ్మా. పచ్చడైపోద్ది, పిచ్చి పిచ్చి వేషాలేక. వెళ్ళేసుకో. అమ్మా, పౌడర్ అయిపోయినట్టుంది. ఎందుకు అయిపోతుందిరా? పోయిన వారమే కదా ఓపెన్ చేసా. ఇటీవో గట్టిగా పిండితే అదే వస్తుంది. ఇదిగో, ఏది సరిగ్గా చేయడం రాదు. రాసుకోవడం ఏంట్రా? ఏది తిన్నగా రాదా నీకు? అమ్మ లేకపోతే కొడుకులు ఎలా బతుకుతారో ఏంటో. అమ్మా, జుట్టు దువ్వు. నువ్వు దూకోరా. నాకు దువ్వు కూడా రాదు. నీకేమొచ్చు? అమ్మని పీక్కు తినడం తప్ప ప్రతిదీ అడగడమే, ఏది చేసుకోలేవు. పో. అమ్మా, టిఫిన్ పెట్టు. ప్రతిదానికి అమ్మ అమ్మని పిలుస్తావేంట్రా? టిఫిన్ ఇలా దగ్గరికి తీసుకొని ఇక్కడ స్పూన్ ఉంటది, పెట్టుకొని తినలేవా? ప్రతిది అమ్మ అందించాలా నీకు? ఇప్పుడు ఎందుకమ్మా అంత చిరాకు పడుతున్నావు? టిఫిన్ కదా అడిగాను. ఇంట్లో అమ్మకి చాలా పనులు ఉండేటప్పుడు నీ చిన్న చిన్న పనులైనా నువ్వు చేసుకోవాలి, ప్రతిదానికి అలా పిలవకూడదు. సర్లే. తొందరగా టిఫిన్ చేసేసి ఇంట్లో పనులున్నాయి, సాయం చేద్దురా. నేను చేయను, నేనేం ఆడపిల్లండి, నేను ఫ్రెండ్స్ తో బయటకు వెళ్ళాలి. అవును మరి, నిండా 10 ఏళ్ళు కూడా లేవు కానీ పెద్ద పోకరి లాగా ఊరి మీద పడి తిరగడమే. ఇప్పుడు నుంచే ఫ్రెండ్స్ లో ఊరేగడాలు. అయినా ఈ అబ్బాయిలేరా బాబు, ప్రతిదీ వీళ్ళ కాళ్ళ దగ్గరికి అందించాలి. అమ్మని అసలు అర్థమే చేసుకోరు. చింతల్లి, ఏంటమ్మా చెప్పు. నీకు ఒక చిన్న పని చెప్తాను, చేసి పెట్టమ్మా. ఏం చేయాలమ్మా చెప్పు, చేస్తాను. నీకు కొన్ని వస్తువులు చెప్తాను, మన వీధి చివరున్న షాప్కి వెళ్ళి తీసుకొచ్చే. సరే అమ్మా, ఏం కావాలో చెప్పు, వెళ్ళి తెస్తాను.
ఒక పెరుగు ప్యాకెట్, కందిపప్పు, చింతపండు, 1/2 కేజీ టమాటాలు, 1/2 కేజీ ఉల్లిపాయలు, గిన్నెలు తోముకున్న సబ్బు ఒకటి, అలానే ధనియాల పొడి. ఇవన్నీ తీసుకొచ్చాయమ్మా. సరే అమ్మా, నువ్వు చెప్పినవన్నీ తీసుకొస్తా. ఇన్ని వస్తువులు చెప్పాను కదా, అసలు నీకు గుర్తుంటాయా? గుర్తుంటాయమ్మా. అయితే ఇదిగో డబ్బులు తీసుకో. డబ్బులు జాగ్రత్త, వస్తువులు కూడా జాగ్రత్తగా తెచ్చు. సరే అమ్మా. అమ్మా, ఏంటమ్మా? నువ్వు చెప్పిన వస్తువులు కొనేగా డబ్బులు మిగిలితే ఏమైనా కొనుక్కొచ్చా అమ్మా? అలా అంటావేంటమ్మా? నీకు నచ్చింది కొనుక్కో, నన్ను అడగడం ఎందుకు? మా స్కూల్లో టీచరు పెద్దవాళ్ళని అలిగి డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్పారమ్మా. అది చాలా మంచి అలవాటమ్మా. అలానే పెద్దలు చెప్పిన మాట వినాలి. కానీ నేనే చెప్తున్నాను కదా, డబ్బులు మిగిలితే మాత్రం కొనుక్కో. సరే అమ్మా, థ్యాంక్ యూ. A few moments later. అమ్మా, నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చానా? అమ్మా, అన్నీ తెచ్చేసావు, ఒక్కటి కూడా మిస్ అవ్వలేదు. నాకు మెమరీ పవర్ ఎక్కువ అమ్మా, అందుకని అన్ని గుర్తు పెట్టుకున్నా. వెరీ గుడ్ అమ్మా. సరే గానీ నువ్వేదో కొనుక్కుంటాను అన్నావు కదా, కొనుక్కున్నావా? లేదమ్మా, కొనుక్కోలేదు. ఎందుకు? నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ వస్తువులకే సరిపోయాయి, అందుకని కొనుక్కోలేదు. అయ్యో, నీకు నచ్చింది కొనుక్కోవాల్సింది కదమ్మా. కావాలంటే షాప్ ఆవిడకి నేను తర్వాత డబ్బులు ఇద్దును. ఎందుకమ్మా డబ్బులు బాకీ ఉండడం? ఇంట్లో ఏమంటే అది తింటాలే. నా కూతురికి అన్ని మంచి లక్షణాలే. ఇప్పటి నుంచి ఎంత బాగా ఆలోచిస్తుందో. సాయంత్రం సంతకెళ్ళినప్పుడు నీకు నచ్చినవి కొని పెడతాను, సరేనా? సరే అమ్మా, నీ ఇష్టం. ఒరే నాన్న, ఇలారా. ఏంటమ్మా? నీకో పని చెప్తాను, చేసి పెట్టరా. చిన్న పని అయితే చేస్తాను, పెద్ద పెద్ద ఏంటి చేయను. ముందు పని ఏంటో విను, తర్వాత ఆర్డర్ లేద్దు గాని. సర్లే, ఏంటో చెప్పు. నేను కొన్ని వస్తువులు చెప్తాను, కొట్టుకెళ్ళి అవన్నీ తీసుకొని రా. అమ్మా, నాకు ఇప్పుడు అవదమ్మా, నేను టీవీలో కార్టూన్ చూస్తున్నాను. నువ్వు ఇప్పుడు టీవీలో కార్టూన్ చూసి ఉద్ధరించాల్సింది ఏం లేదులే. ఇప్పుడు కొట్టుకెళ్తేనే సామాన్లతో వంట చేయగలవు, లేకపోతే పస్తులు ఉండాలి, మరి చూసుకో. సరేలే, పని చేస్తే నాకేంటి? వీడొకడు ఏ పని చేయాలన్నా సరే కమిషన్ లేకుండా చేయడు, డబ్బులు ఇస్తేనే కదులుతాడు ఇంట్లో నుంచి. నువ్వు కొట్టుకెళ్ళిరా, నీకు 10 రూపాయలు ఇస్తానులే. అలాగైతే చేస్తానులే. ఏమేమి తేవాలో చెప్పు. ఒక పెరుగు ప్యాకెట్, చింతపండు, కందిపప్పు, 1/2 కేజీ ఉల్లిపాయలు, 1/2 కేజీ టమాటాలు, ఒక గిన్నెలు తోముకున్న సబ్బు, ధనియాల పొడి, ఇవన్నీ తీసుకొనిరా. అమ్మా, అన్ని వస్తువులు అయితే నేను గుర్తు పెట్టుకోలేను, కొన్నా చెప్పు. నాకేం అవసరమో అవే తీసుకురమ్మని చెప్పాను. నీకు గుర్తుండవా నేను కొన్ని చెప్పాలా ఏంటి? మూసుకొని తీసుకొనిరా. అబ్బా, సరేలే, తీసుకొస్తాను. ఇదిగో డబ్బులు తీసుకో. అరే, ముందే చెప్తున్నాను, డబ్బులు జాగ్రత్త, వస్తువులు కూడా జాగ్రత్తగా తీసుకొనిరా. పో. నాకు వదిలే అమ్మా, నేను చూసుకుంటాను. Much later. ఎందుకమ్మా అలా చూస్తావు? నువ్వు చెప్పినవన్నీ తెచ్చాను కదా. ఏం తీసుకొచ్చావరా? చెప్పిన ఒక్క వస్తువు కూడా తిన్నగా తీసుకురాలేదు. పెరుగు ప్యాకెట్ తీసుకురామంటే పాల ప్యాకెట్ తీసుకొచ్చావు, గిన్నెలు తోముకున్న సబ్బు తీసుకురామంటే బట్టలు తుక్కున్న సబ్బు తీసుకొచ్చావు, ధనియాల పొడి తెమ్మంటే మిరియాల పొడి తీసుకొచ్చావు, ఒక్కటి కూడా తిన్నగా తీసుకురాలే. నాకు అవే గుర్తొచ్చా, అందుకే అవి తెచ్చా. అయినా నీకు 1/2 కేజీ టమాటాలు తీసుకురామని చెప్పాను కదా, అవే నువ్వు తీసుకురాలేదు. 1/2 కేజీ టమాటాలు 20 రూపాయలు అంటమ్మా. అయితే నాకు దాహం వేస్తుందని 20 రూపాయలు డ్రింక్ కొనుక్కొని తాగేశాను, అందుకే టమాటాలు తేవలేదు. ఊరి దుర్మార్గుడా, నీకు నచ్చింది కొనుక్కోవడానికి నేను చెప్పింది కట్ చేసేస్తావా? పోన్లే అమ్మాయి, ఒకసారికే కదా ఇలా జరిగింది. అయినా నేను ఇచ్చిన డబ్బులు చిల్లర డబ్బులు కూడా ఏమో మిగిలి ఉంటాయి కదా, మరి అవేం చేసావు? ఎంతో మిగలలేదు, 7 రూపాయలు మిగిలే జోబులో దాచుకున్నాను. ఎంత దొంగ నా కొడుకు ఏంట్రా? ఏదైనా పని చెప్తే దానికి 10 రూపాయలు కమిషన్ తీసుకొని మళ్ళీ నేను చెప్పిన వస్తువుల్లో నీకు నచ్చింది కొనుక్కొని ఆఖరికి చిల్లర డబ్బులు కూడా నువ్వే తీసేసుకుంటావా? నాకు కూడా చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదమ్మా. నోర్మోయ్, పెద్ద పెద్ద మాట్లాడావనుకో భూమికేసి బాధేస్తాను, చెత్త వెదవా. సరే అమ్మా, నేను ఫ్రెండ్స్ తో ఆడుకోవడానికి బయటకు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళిపోతావు? అన్ని తప్పు సామాన్లు తెచ్చావు, వెళ్ళి మళ్ళీ తీసుకొని రా. నువ్వు ఇప్పుడు చెప్పినా నేను మళ్ళీ మర్చిపోతాను, అందుకే నువ్వు వెళ్ళి తెచ్చుకో. బాయ్. ఒరే, వీడున్నాడే, ఏదైనా పని అప్ చెప్తే చాలు మళ్ళీ నాకే తిరిగి డబుల్ పని అప్ చెప్తాడు. వీడికి చెప్పే బదులు నేను చేసుకోవడం మంచిది. చింతల్లి, మీ టీచర్ అమ్మా? అవునమ్మా, పదే వెళ్ళి మాట్లాడదాం. సరే. టీచర్ గారు బాగున్నారా? బాగున్నాను మేడం, మీరెలా ఉన్నారు? గుడ్ ఆఫ్టర్నూన్ టీచర్. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. టీచర్ గారు, మా పాప ఎలా ఉంటుంది స్కూల్లో? బాగానే చదువుతుందా? యాక్చువల్గా స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేద్దాం అనుకున్నాం. అప్పుడే మీ పాప కోసం అందరి ముందు చెప్దాం అనుకున్నా. అంటే గుడ్డా బ్యాడా టీచర్ గారు? బ్యాడా? మీ పాపను చూస్తే ఎవరికైనా బ్యాడ్ అనిపిస్తుందో చెప్పండి. గుడ్, వెరీ గుడ్, చాలా గుడ్ గర్ల్ మీ అమ్మాయి. అసలు ఎంత బాగా చదువుతుందో తెలుసా మీ పాప? ప్రతి సబ్జెక్ట్లో టాపర్, అన్ని ఎగ్జామ్స్లో తనే క్లాస్ ఫస్ట్ వస్తుంది. చాలా డిసిప్లైన్గా ఉంటుంది, చాలా కామ్గా ఉంటుంది, టీచర్స్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తుంది, స్కూల్లో అందరితో ఫ్రెండ్లీగా ఉంటుంది, ప్రతి కల్చరల్ యాక్టివిటీలో తనే ముందుంటుంది, ఏ టెస్ట్ పెట్టినా పాస్ అయిపోతుంది, హోంవర్క్స్ అన్నీ ఫినిష్ చేసేస్తుంది, టైంకి స్కూల్కి వచ్చేస్తుంది, కరెక్ట్గా యూనిఫామ్ కూడా ఫాలో అవుతుంది.
మీ పాప కోసం చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఇలా బయటే మాట్లాడుకుంటాను చెప్పండి. స్కూల్కి మీ పాపతో కలిసి ఒకసారి రండి. ప్రిన్సిపల్ సార్స్ మా టీచర్సే చెప్తారు మీ పాప కోసం. అవునా, సరే టీచర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాదేముందండి, అంతా మీ వల్లే. మీ పాపని అంత బాగా పెంచారు. మీరు ఇంకా తనకి అన్నీ ఇలానే నేర్పిస్తూ ఉండండి, ఇంకా గుడ్ గర్ల్ అయిపోతుంది. సరే టీచర్ గారు, తప్పకుండా. థ్యాంక్ యూ టీచర్, బాయ్. బాయ్ అమ్మా. నా బంగారు తల్లి, చూసావమ్మా టీచర్ నిన్ను ఎంత బాగా మెచ్చుకుంటున్నారో. నువ్వు ఇలానే బాగా చదువుకొని మంచి పేరు తెచ్చుకోవాలి. సరే అమ్మా. ఇంటికెళ్ళగానే నా కూతురికి దిష్టి తీసేయాలమ్మా, ఎంత దిష్టి తగిలేసిందో ఏంటో. అమ్మా నాకు ఐస్ క్రీమ్ కొనిస్తావా? ఐస్ క్రీమ్ ఏంటమ్మా, బిస్కెట్లు చాక్లెట్లు, నీకు ఏం కావాలంటే అది కొనేసిస్తాను. నేనైతే ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఏ జాలీ. ఒరే నాన్న, మీ టీచర్ గారు వస్తున్నారు. అమ్మా చూసి చూడండి, పక్క నుంచి వెళ్ళిపోదాం పద. పక్క నుంచి వెళ్ళిపోదాం అంటావేట్రా? టీచర్ గారు వస్తుంటే పలకరించుకుంటారా? అమ్మ వద్దమ్మా. అమ్మ అమ్మ. టీచర్ గారండి, బాగున్నారా? మేడం గారు మీరా? బాగున్నానులేండి. ఏరా, గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ ఆఫ్టర్నూన్ రా వెదవా. తిన్నగా చెప్పడం కూడా రాదు. వీడంతేలేండి. అవును, మా అబ్బాయి బాగా చదువుతున్నాడా? రీసెంట్ గానే స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. అప్పుడే అందరి ముందు వీడి కోసం చెప్దాం అనుకున్నా. అవునా టీచర్ గారు, మా అబ్బాయి అంత మంచి పని చేశాడా? మంచా? మీ అబ్బాయిని చూస్తే మంచి అనే మాట ఎలా వస్తుంది? బ్యాడ్, వెరీ బ్యాడ్, చాలా బ్యాడ్, చాలా కంటే చాలా ఎక్కువ బ్యాడ్. నాలుక చీరేస్తాను, చెత్త వదవ. తిన్నగా నిలబడు. ఇంకా చెప్పండి మీరు. అసలు ఏం చదవడు తెలుసా మీ అబ్బాయి? ప్రతి సబ్జెక్ట్ లో వీక్ గానే ఉంటాడు, అన్ని ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతూ ఉంటాడు. అసలు డిసిప్లైన్ ఉండదు, క్లాస్ లో కామ్ గా ఉండకుండా అల్లరి చేస్తాడు. టీచర్స్ ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు, కల్చరల్ యాక్టివిటీస్ లో ఫస్ట్ ఉండడు, గొడవల్లో మాత్రం ఫస్ట్ ఉంటాడు. స్కూల్ కూడా ఎప్పుడు టైంకి రాడు, యూనిఫామ్ కూడా మెయింటైన్ చేయడు, ఏ టెస్ట్ పెట్టినా రాదంటాడు, పక్క వాళ్ళని చూసి కాపీ కొడుతూ ఉంటాడు. ఇంకా మీ అబ్బాయి కోసం చెప్పాలంటే చాలా బ్యాడ్ పాయింట్స్ ఉన్నాయి. రోడ్డు మీద ఏం చెప్తానులే కానీ మీ అబ్బాయిని తీసుకొని స్కూల్కి రండి. స్కూల్లోనే ప్రిన్సిపల్స్ టీచర్స్ చెప్తారు మీ అబ్బాయి గొప్పతనం. సారీ టీచర్ గారండి. అయినా మిమ్మల్ని అనాలండి, మీరు సరిగ్గా పెంచితే వాడు అలా తయారవ్వడు. ఇప్పటి నుంచైనా మీ అబ్బాయిని లైన్లో పెట్టండి, లేకపోతే ఇంకా పాడైపోతాడు. సరే బాయ్ టీచర్ గారు, రేపు స్కూల్లో కలుద్దాం. బాయ్ రాస్కెల్. అమ్మా టీచర్ అలాగే ఉంటారు, నువ్వు పట్టించుకోక. గుద్దనంటే గోవ గియ్యమని పొద్దు పనికి మనల్ని ఎద్దవా. అన్ని ఫీజులు తగలేసి స్కూల్కి వెళ్ళి చదువుకోరా అంటే టీచర్లతో ఇన్ని కంప్లైంట్లు మోసుకొస్తావురా నువ్వు? నీకైనా ఇంట్లో అన్ని సౌకర్యాలు ఇచ్చి మేపడం దండగరా నిన్ను. ఏ హాస్టల్లోనే పడేసాను అనుకో, పురుగులు పట్టిన అన్నం తింటావు కదా, అప్పుడు చదువు విలువ, తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది. అది పక్కన పెట్టామ్మా, నాకు ఐస్ క్రీమ్ కొనివ్వు. చేసిందే అదో పని, మళ్ళీ నీకు ఐస్ క్రీమ్ కావాలా? కర్రేది ఆంటీ గారు హాయ్. కరెక్ట్ టైంకి వచ్చారా? బ్యాటరీకి ఎవరా? ఆగరా దొంగ నా కొడుకు నువ్వు. ఆగరా రే. అమ్మా నేను ఆడుకోవడానికి వెళ్తానే. బయటకంటే ఎక్కడికమ్మా? అమ్మా పక్కింటి పింకీ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటానమ్మా. ఏమొద్దమ్మా, ఇంట్లోనే నువ్వు ఒక్కదాన్నే ఆడుకో. ఇంట్లో ఒక్కదాన్ని ఆడుకుంటే బోర్ కొడుతుందమ్మా. ఆ పక్కింటి పింకి మంచిదే కాదమ్మా, చీటికి మాటికి గిచ్చుతూ గిల్లుతూ ఉంటది. వాళ్ళ అమ్మ కూడా ఏదో ఒక కంప్లైంట్ ఇస్తూ ఉంటది, నువ్వు కూడా వాళ్ళతో కూడితే బ్యాడ్ గర్ల్ అయిపోతావు. అమ్మా ఇంకైతే ఎప్పుడు వెళ్ళొద్దా అమ్మా? నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా, కావాలంటే నీ ఫ్రెండ్సే ఇక్కడికి వచ్చి ఆడుకుంటారులే, లేదంటే నా పని అంతా అయ్యాక నేనే నీతో ఆడుకుంటాను. నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు. సరే అమ్మా, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి ఇంట్లోనే ఆడుకుంటా. అది అలా బుద్ధిగా చెప్పిన మాట వినాలి. పాప ఏంటి ఇక్కడ లేదు? దీన్ని ఇంట్లోనే కదా ఆడుకోమన్నాను, ఎక్కడికి వెళ్ళిపోయింది? చింతల్లి, 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 చింతల్లి. అమ్మా నువ్వు ఇక్కడ ఉన్నావా? ఇంట్లో కనిపించిపోయేసరికి నేను వద్దన్నా బయటకు వెళ్ళి ఆడుకున్నావేమో అని అనుకున్నా. లేదమ్మా, నువ్వు అంతలా చెప్పిన తర్వాత కూడా నేను బయటికి ఇంటికి వెళ్తాను. నా కూతురు బంగారం, అమ్మ ఏది చెప్తే అది వింటది, అస్సలు మాట చెవదాటదు. నువ్వేం కంగారు పరకమ్మా, నేను ఇంట్లోనే ఆడుకుంటాను, వెళ్ళి పని చేసుకో. సరే అమ్మా, పిల్లలు ఇంత బుద్ధిగా చెప్పిన మాట వింటే అమ్మలకి అసలు కంగారే అవసరం లేదు. సరే అయితే నా పని నేను చూసుకుంటాను, నువ్వు ఆడుకో అమ్మా. అమ్మా నేను ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నా. బయటికి ఏం మళ్ళీ అవసరం లేదు, ఇంట్లో ఉండి తిన్నగా ఆడుకో. ఇంట్లోనే ఎలా ఆడుకోవాలమ్మా? బయట తప్ప ఇంట్లో ఏం ఆడుకోకూడదా? ఇంట్లో ఆడుకో నువ్వు.
నేను క్రికెట్ ఆడుకోవాలమ్మా, బయటికి వెళ్ళాలి. నువ్వేమైనా పెద్ద ధోని అనుకుంటున్నావా? నీకేమైనా పెద్ద టీం ఉందా? బయటికి వెళ్ళి ఆడతాడంట. ఇంట్లో కూర్చొని ఏం ఆడుకోవాలనుకుంటే అది ఆడుకో. నేను నా ఫ్రెండ్స్ తోనే ఆడుకోవాలమ్మా, బయటికి వెళ్ళాలి. మళ్ళీ నేను నీకు చెప్పను, మూసుకొని ఇంట్లో ఆడుకో. నన్ను అన్నిసార్లు అడక్కు మరి. ఎందుకు వద్దంటున్నావమ్మా నువ్వు? అలా వీధిలో తిరిగి రోజు రోజుకి ఇంకా దుమ్మ రోడ్లో తయారవుతున్నావు. ఆ ఫ్రెండ్స్ తో తిరగడం వల్ల నువ్వు ఇంకా పాడైపోతున్నావు. అందుకే మూసుకొని ఇంట్లో ఉండు, బయటకి ఎక్కడికి పంపించను. కాదమ్మా, నా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళమ్మా. నీకోసం నీ ఫ్రెండ్స్ కోసం నాకు బాగా తెలుసులే. ఎంతెంత ఉంటారు కానీ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఇంట్లో ఉండి మూసుకొని నన్ను ఎక్కువసార్లు అర్పించుకు నువ్వు. నేను నా ఫ్రెండ్స్ తో క్రికెట్ ఆడుకుంటాను అంతే. ఒకసారి చెప్తే అర్థం కావట్లేదా నీకు? మరి నేను చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను బయటికి వెళ్ళి ఆడుకుంటాను అంతే. బాబోయ్, వీడితో అరిచి నాకు గుండె నొప్పి వచ్చేస్తుంది. మొత్తానికి నేనే తగ్గాలి, వీడు మాత్రం ఎక్కడ తగ్గడు. అబ్బాయిలు అనుకుని వీళ్ళు బ్లడ్ లో ఉంటదేమో పౌరుషంగా ఉండాలి, మొండితనంగా ఉండాలని. వెళ్ళరా బాబు వెళ్ళు, నా మాట నువ్వే ఎప్పుడు విన్నావు కనుక వెళ్ళి తగలడు. సరే బాయ్ అమ్మా. ఏమండి ఏమండి రే నువ్వు పిలి. ఏమైందండి? మీ ఊడు ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు? మా ఇంటి అర్థం పగలగొట్టాడు. వీడు ఏమైనా పెద్ద ఆడగడ అనుకుంటాడా? రోజు సాయంత్రం వారితే చాలు అలా వీధిలో గోల ప్రతి ఒక్కరికి డిస్టర్బెన్సే. సారీ అండి, ఇంకెప్పుడు అలా జరగదు. ఇంకోసారి అలా జరిగింది అనుకోండి, మా ఇంటి చెట్టు కట్టేస్తానండి. ఆ పని చేయండి. ఇంటి చెట్టుకి కట్టేస్తారో ఎక్కడ కట్టేస్తారో కట్టేయండి. వాడు నా దగ్గర పంపించకపోయినా పర్లేదు. ఎందుకులేండి, ఈ ఒక్కసారి వదిలేస్తున్నాను, మీరే ఉంచుకోండి. తీసుకురండి బ్యాట్. వెళ్ళి ఎక్కడికి రా వెళ్తున్నావు? ఇంట్లోకమ్మా. ఈ రోజు నేను ఇంటి గడప తొక్కనేవను, బయటికి పోనవు పో. ఎందుకమ్మా, నేనేం చేశాను? లేకపోతే చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదరా ఇంట్లో ఉండి ఆడుకోమని. ఆహా, నా మాట లెక్క చేసావా? ఊరు మీదకి వెళ్ళి క్రికెట్లు ఆడుకున్నావు. ఇప్పుడు అలా అర్థం పాల్గొంటే వాళ్ళేమో చింటి మీదకి ఎక్కుతున్నారు. సాయంత్రం అయితే చాలు పెద్ద మొగరాయిలాగా వీధిలోకి వెళ్ళిపోవడం, క్రికెట్లు సైకిళ్ళు తొక్కుకోవడం, ఇదే పని. నీతో అరుచుకొని నాకే రోగాలు వచ్చేసేలా ఉన్నాయిరా బాబు. చెప్పిన మాట ఒక్కసారి కూడా వినవు. ఎప్పుడు చూడు దెబ్బలు తగిలించుకోవడం లేదా ఇంటి మీద గొడవ వేసుకొని రావడం. ఈ రోజు మాత్రం నేను క్షమించే ప్రసక్తే లేదు. ఇంట్లోకి మాత్రం రానివ్వను. రానివ్వవు కదా? రానివ్వను. ఎక్కడికి పోతావు పో, నీ ఇష్టం. రే, మా అమ్మ ఇంట్లోకి రానివ్వదంటే ఇంకో మ్యాచ్ ఆడతాం రండి. రే దొంగ వెదవ, నోట్లో మాట నోట్లోనే ఉంది, తుర్రుమని పారిపోతున్నాడు. అన్ని వీళ్ళ బాబు బుద్ధులే. చెప్తాను, ఇంటికి రాని కాళ్ళు ఎరగొట్టేస్తాను. చింతల్లి, అన్నం తినద్దు రా అమ్మా. లేదమ్మా, హోంవర్క్ రాసుకుంటున్నాను, తర్వాత తింటాను. తినేసాక వర్క్ రాసుకుందులే అమ్మా. చాలా వర్క్ ఉందమ్మా, రాసాకే తింటాను, ఇప్పుడు తిన్నాను. పోనీ ఒక పని చేద్దాం, నువ్వు వర్క్ రాసుకుంటూ ఉండు, నేను అన్నం కలిపేసి వచ్చి నీకు తినిపించేస్తాను. సరే అమ్మా. ఇది కదా చాలమ్మా. చిన్న ముద్దే కదా, తినే. ఇదిగా లాస్ట్ ముద్ద అయిపోయింది. ఇది అమ్మ ముద్ద కదా, తినే అమ్మా. ఏమైందమ్మా? చేతులు నొప్పేస్తున్నాయమ్మా, రాసి. అయినా స్కూల్లో అంతంత వర్క్లు ఇచ్చేస్తే ఎలా అమ్మా? వయసుకు తగ్గట్టు ఇవ్వాలి కదా. ఈ వీక్ అంతా టెస్ట్లు హోంవర్క్లేనమ్మా, హ్యాండ్ పెయిన్ వస్తుంది. సరే అయితే ఒక పని చేద్దాం, నేను చేయి కడుక్కొని వచ్చి నీ వర్క్ రాస్తానులే. వద్దమ్మా, నా వర్క్ నేనే రాసుకుంటాను. మరి చేతులు నొప్పి పెడుతున్నాయి అంటున్నావు కదమ్మా. నేను రాసుకుంటేనే నాకు నేర్చుకున్నట్టు ఉంటుంది, నాకు అర్థమవుతుంది. అది నిజమేలే. సరే అయితే నువ్వు నెమ్మదిగా రాసుకోలే. చింతల్లి, ఇంక రాసింది చాలమ్మా. ఏదైనా మిగిలితే పొద్దున్న రాసుకుందా, వచ్చి పడుకో. నాకు ఇంకా కొంచెమే వర్క్ ఉందమ్మా, రాసాక పడుకుంటాను. తెల్లారి నుంచి పనులన్నీ చేసి అలసటగా ఉంది. నువ్వు పడుకుంటేనే కదమ్మా నేను పడుకోగలను. నువ్వు పడుకో అమ్మా, నా హోంవర్క్ అయిన తర్వాత నేను పడుకుంటాలే. సరే అమ్మా, అయితే ఇంట్లో ఫ్యాన్ స్విచ్లు లైట్లు అన్ని ఆపేసి వచ్చి పడుకో. నేను అన్ని జాగ్రత్తగా ఆపేసిన తర్వాత పడుకుంటాలే, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే అయితే తొందరగా రాసుకొని వచ్చే తల్లి, నేను పడుకుంటాను. అమ్మ, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. నేను పెట్టను.
ఎందుకు అలా అన్నా? లేకపోతే నీకు అసలు హోంవర్క్ రాయాలి, గుర్తుందా లేదా? బుక్కులు తీసి బయట వదిలేసి ఒక అక్షరం ముక్క కూడా రాయలేదు. వచ్చి రాయు. నేను హోంవర్క్ రాయనమ్మా, నాకు రాయాలని లేదు. రాయనంటావేంట్రా? వర్కులు రాస్తేనే కదా నీకు చదువు వస్తుంది. నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదమ్మా, నేను రాయను. ఇంట్రెస్ట్ లేకపోవడం ఏంట్రా? మొద్దు వచ్చి హోంవర్క్ రాయి, అప్పుడే అన్నం పెడతాను, లేదంటే పెట్టను. లేదమ్మా, నేనైతే రాయను, కావాలని నువ్వు రాసుకో. నువ్వు హోంవర్క్ రాయకపోతే మీ క్లాస్ టీచర్ నన్ను తిడుతుందని నేనే వర్కులు రాయడం మొదలు పెట్టాను. అప్పుడప్పుడు కూడా నువ్వు రాయకపోతే ఇంకెందుకు? ప్రతిసారి నువ్వే రాసినావు కదమ్మా, ఈసారి కూడా నువ్వే రాసావు, పని అయిపోద్ది. ఓరు బాబు, నీతో వాదించే బదులు ఎప్పుడులా నేనే మూసుకొని రాయడం మంచిది. సరే అమ్మా, నువ్వు నా హోంవర్క్ రాసే, నేను అన్నం తెచ్చుకుంటా. ఏంటో. ఏంటమ్మా చేతులు నొప్పి వస్తున్నాయా? మరి ఎడం చేత్తో రాస్తే నొప్పి రాదేంటి? ఎడం చేత్తో రాయడం ఎందుకమ్మా, కుడి చేత్తో రాయొచ్చు కదా. నేను గానీ కుడి చేత్తో రాసాను అనుకో, అది నువ్వు రాయలేదని దొరికిపోతావు. నీ కోడి గెలికిన హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ చేయాలంటే నేను ఎడం చేత్తోనే రాయాలి. ఓహో, అందుకైనా మా టీచర్కి ఎప్పుడూ డౌట్ రాలేదు. గుడ్ ఐడియా అమ్మా, ఇదే కంటిన్యూ చేయి. కంటిన్యూ చెయ్యాలంట, సిగ్గులేని గాడిద. లీడ్ సీడ్స్ కొట్టాలరా నిన్ను. నీ హోంవర్క్లు నేను రాయాల్సి వస్తుంది. అమ్మ, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. ఏలకోలంగా ఉందేట్రా? నువ్వు రాయాలి ఈ వర్క్. నీ బదులు నేను రాస్తుంటే ఉండకుండా పడుకుంటూ పోతాను అంటున్నావా? రా పక్కకు వచ్చి కూర్చో, నేనేం రాస్తున్నానో చూడు. అబ్బా, నేను ఇప్పుడేం చూడనమ్మా, నాకు నిద్ర వస్తుంది. ఆ మొక్క నేను చెప్పాలి. పొద్దు నుంచి ఇంట్లో పనంతా చేసుకుని అలసట రావాల్సింది నాకు. నువ్వు మాత్రం ఏ వర్క్ లో రాయకుండా టైంకి తినేస్తున్నావు, టైంకి పడుకుంటూ పోతున్నావు. చిన్న హోంవర్కే కదమ్మా ఉంది, రాసాక పడుకో. ఈలోపు నేను పడుకుంటాలే. నీకు అలా జరిగిపోతుందిరా. ఇంట్లో అన్ని చేసి పెట్టడానికి, కాళ్ళ దగ్గర అందించడానికి, ఆఖరికి హోంవర్క్లు రాయడానికి కూడా తల్లి ఒక అద్దాయి ఉంది కదా. అందుకే నీకే నొప్పి తెలియట్లేదు, దేమా బాగా ఎక్కువైపోతుంది. మీ టీచరు నీతో పాటు నన్ను కూడా తిడతాదని నేను హోంవర్క్లు రాస్తున్నాను, లేకపోతేనా? సరే అమ్మా, నేను వెళ్ళి పడుకుంటాను, బాయ్. చూసించాలే గాడిద, వెళ్ళ. ఆడపిల్లల నయంరా బాబు. ఈ అబ్బాయిలు ఉన్నారే, చెప్పిన మాట వినకపోగా తిరిగి మనతో వాదిస్తారు. వాళ్ళతో వేగ కన్నా మనమే చేసుకోవడం మంచిది అనిపిస్తుంది.